హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. మీలో చాలా మంది నా వీడియోస్ చూసి నేను చేసుకునే డైట్ చేంజెస్ కానీ తినే ఫుడ్స్ చూపించినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఈ ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పేసి రకరకాల డౌట్స్ రేస్ చేస్తున్నారు. అసలు నేను ఎందుకు టెస్ట్ చేయించుకున్నాను ఏంటి అనేది ముందు మీతో షేర్ చేస్తానండి. నిన్న కూడా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, అక్క మీరేంటి ఏదైనా హాస్పిటల్లో చూపించుకుంటే చెప్పండి, ప్రాబ్లము మేము కూడా మంచిగా ఉంటే వెళ్ళి చూపించుకుంటామన్నారు. అసలు జరిగిన విషయం మీతో షేర్ చేస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మాట్లాడే చాటింగ్ లాగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి రొటీన్ బ్లాగ్ అయితే చూడండి. యాక్చువల్గా ఏమైందంటే ఆ రూమ్ లో కూర్చొని నేను వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ది లెఫ్ట్ లెగ్ మనకి మీకు కుదిరితే అదే అండి, ఇక్కడ కాలుకి మధ్య భాగం ఇట్లా మనకి యూ షేప్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నరం ఇలా లాగుతున్నట్టుగా అనిపించేది. సో అదేంటంటే చాలా డిస్టర్బింగ్ ఉండేది. ఇప్పుడు మనకి కంటి నరం ఇలా కొట్టుకుంటున్నట్టుగా ఉంటే మనం ఎంత డిస్టర్బ్ గా ఫీల్ అవుతాం, అది చూసే వాళ్ళకి కనిపించదు, కానీ అది లోపల అలా షేక్ అవుతున్నట్టుంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. నాకు ఉదయం పని చేసుకునేటప్పుడు అనిపించేది కాదు, కదలకుండా అలా బెడ్ మీద పడుకున్నప్పుడు ఇక్కడ ఈ నరం అలా ఇట్లా ఒక చిన్న వైబ్రేషన్ ఉన్నట్టుగా అనిపించేది. సో అట్లా రోజు అనుకుంటూ ఉండేదాన్ని. ప్లస్ ఇంకోటి నేనేమనుకున్నా అంటే వర్క్ చేసినంతసేపు అలా రెండు కాళ్ళు మడిచి గట్టిగా ఇట్లా ఫోర్స్ఫుల్ గా నేను ఫోన్ తో చేస్తాను కదా. సో ల్యాప్టాప్ అయితే ఇట్లా స్ట్రైట్ కూర్చుంటాం, ఫోన్ కాబట్టి ఇట్లా బెండ్ చేసి వంగి ఆ పని చేయడం వల్ల మన బరువు అంతా కూడా ఇట్లా కాళ్ళు మడిచి కూర్చోవడం వల్ల ఇట్లా క్రాస్ లెగ్స్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా బరువుగా అయ్యి అది అట్లా వస్తుందేమో అని అనుకున్నా. సో ఫస్ట్ చూసింది అది ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి ఈ ఇంటికి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉందండి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ తెలీదు, మరి ఇంకొక రీజన్ తెలియదు, కానీ మేము ఉండొచ్చిన ఇంటికంటే కూడా ఇక్కడికి వచ్చాక 100% హెయిర్ ఫాల్ అనేది నాకు ఎక్కువైపోయింది. సో దానివల్ల నేను ఏమైనా ప్యాక్స్ అవి ట్రై చేయాలన్నా కూడా ఆ బాతింగ్ చేసేటప్పుడు వచ్చిన హెయిర్, ఈ మామూలుగా వచ్చే హెయిర్, ఇవి చూసి నాకు చాలా చాలా భయం వేసేసింది. సో కొన్ని రకాల విటమిన్స్ లోపం ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. ప్లస్ ఈ నరం కొంచెం లాగుతూ కాస్త కాలు మీద కూడా ఎక్కువగా నర్వ్స్ కనబడుతున్నట్టుగా అనిపించాయి అనమాట. సో నేను ప్రతిరోజు అడుగుతూ ఉండేదాన్ని మా హస్బెండ్ కి, లైక్ ఏమండి మనం ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుందామంటే ఆయన నువ్వు అనవసరంగా అవి ఇవి అని చెప్పి చెకప్ చేయించుకుంటే ఏవో చెప్పి భయపెట్టేస్తారు, చక్కగా ముందు పొద్దున్న లేచి యోగా చేయించాలి అన్ని సెట్ అయిపోతాయి అనేవారు. అంతకు మించి నాకేంటంటే ఓకే మనం చేస్తాము, కానీ ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే తెలియకుండా అలా అయిపోతుందేమో అని చెప్పి అడిగి 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 ఒకసారి నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి, కంప్లీట్ హెల్త్ చెకప్ అని చేస్తారు కదా, సో అలా చేయించుకోవాలి అని చెప్పేసి మామూలుగా అయితే ఈయన తీసుకొని వెళ్ళాలి, ఎంటీ స్టమక్ పొద్దున్నే వెళ్ళాలి, అంత ఉదయాన్నే లేచి వెళ్ళడానికి చలికాలం కదా, సరే ఎవరైనా మన ఇంటికి వచ్చి శాంపిల్స్ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను ఏదైనా ఉన్నాయా అని చెప్పేసి గుంటూరులో వెతికితే ఏదో పేరు గుర్తురావట్లేదు, వాళ్ళది నెంబర్ వచ్చిందండి గూగుల్లో. సో వాళ్ళకి కాల్ చేస్తే అసలు వాళ్ళు మామూలుగానే మనం రావచ్చా అని అడిగాము, కానీ అవసరం లేదండి మా పర్సనే వచ్చి మీ దగ్గర శాంపిల్స్ తీసుకుంటారు అని చెప్పారు. సో అమ్మయ్య ఇంకా మనం అనుకున్నట్టుగానే కన్వీనియంట్ గా కుదిరింది అని అనుకొని తనని పిలిపించి నేను ఆ రోజు శాంపిల్ గా బ్లడ్ ఇచ్చాను. మీరు ఆల్రెడీ బ్లాగ్ లో చూసారు. ఇచ్చిన తర్వాత మనకి సేమ్ డేనే రిపోర్ట్స్ అనేవి నాకు వాట్సాప్ చేసేసారు. సో దాంట్లో చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓకే నాకు ఏమేమి తక్కువ. జనరల్ గానే చిన్నప్పటి నుంచి నాకున్న నాలెడ్జ్ ఎంతూజియాజంతో నేను అన్ని రకాల బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఎస్పెషల్లీ ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఇలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. కాకపోతే కొంచెం యూట్యూబ్ ఎక్కువయ్యి వర్క్ ఎక్కువయ్యాక కొద్దిగా వాటి మీద ఫోకస్ తగ్గించానండి. కరోనా వల్ల పిల్లలందరూ ఇంట్లో ఉండడం వల్ల నా పర్సనల్ కేర్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. సో ఆ రిపోర్ట్స్ చూసుకున్నాక నా హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, విటమిన్ డి ఎట్లా ఉంది, విటమిన్ B12 ఎట్లా ఉంది, ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇంకేంటి చూసారు, థైరాయిడ్ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా, లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా అన్ని కంప్లీట్ పిక్చర్ వచ్చేసింది అనమాట. సో దట్ మన బాడీలో ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నాం అనేది నాకు అర్థమైంది. సో నార్మల్ గానే నాకున్న అవగాహన తోటి నాకు వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి నేను ఎలా లైఫ్ స్టైల్ మార్చుకుంటే బెటర్. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చండి, కానీ వాళ్ళు మామూలుగా దగ్గు జలుబు అని చెప్పి వెళ్తేనే ఒక 5-6 రాసేస్తారు. అవి జనరల్ గా చూసిన తర్వాత నాకు ఎప్పుడు కూడా ఎంతో అవసరమైతే తప్ప టాబ్లెట్ వేసుకోవడం నాకు నచ్చదు. సో ఇప్పుడు నేను ఈ తీసుకొని వెళ్ళానుకో, ఒక్కొక్క రిపోర్ట్ లో ఒక్కొక్కటి ఉంటుంది, మొత్తం ఆల్ టుగెదర్ వాళ్ళ చేతిలో ఒక 5-6 రిపోర్ట్లకి ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారు. ఈ సిరప్లు వేసుకోండి, టాబ్లెట్లు వేసుకోండి, ఇవి చేయండి. వాళ్ళు ఏంటంటే మనం ఏం తిన్నా ఎలాంటివి తిన్నా మనకు తగ్గే విధంగా, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా మనకు తగ్గే విధంగా మెడిసిన్ మీద ఇచ్చేసేస్తారు మనకి ఏదైనా సరే సలహా అనేది. సో నాకు మెయిన్గా నాకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఓకే ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి
మనకి హెల్త్ అంటే డైలీ డైట్లో ఇవి మార్చుకోవాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఆ విధంగా నేను మ్యాక్సిమం ఆలోచించుకొని నాకు నేనుగా సెల్ఫ్ నాలెడ్జ్ అనేది మెయిన్గా నేను ఎక్కువగా రాజుగారిని ఫాలో అవుతూ ఉంటానండి. ఇప్పుడు కాదు, మా టీవీలో 4 గంటలకు మనకి ప్రోగ్రామ్ వచ్చేది కొన్ని ఇయర్స్ బ్యాక్, లైక్ 2013-14 గుర్తులేదు. ఆ టైం నుంచి అప్పుడు అర్లీ మార్నింగ్ 4 o'clock యోగా చెప్పేవాళ్ళు. నాకు ఆనాటి నుంచి యోగా మీద ఇంట్రెస్ట్తో ఉదయాన్నే 4 గంటలకు అలారం పెట్టి లేచి ఇప్పుడున్న నాకు ఆ మాత్రం యోగా మీద అవగాహన కానీ ప్రాణాయామం అంటే నేను ఆయన వీడియోస్ టీవీలో చూడబట్టే అనమాట. ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చేసాయి, హ్యాపీగా మనం ఎప్పుడంటే అప్పుడు చూడగలుగుతున్నాం, కానీ అప్పట్లో అవకాశం ఉండేది కాదు కదా. సో టీవీ చూసి మాత్రమే నేను ఆ నాలెడ్జ్ అనేది కష్టపడి గెయిన్ చేసుకున్నాను నాకున్న ఇంట్రెస్ట్ తోటి. సో ఎందుకంటే బుక్స్ లో ఎక్కువగా యోగా గురించి రాయడము, మంచినీళ్ళు తాగడం వల్ల ఉపయోగాలు ఇలాంటివి చదువుతూ ఉంటాను. సో పిక్టోరియల్ గా చూస్తే మనకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో దానికోసం అంత అర్లీ మార్నింగ్ లేచి చూసేదాన్ని అనమాట. సో అట్లాగా నాకు కలిగిన ఇంట్రెస్ట్ తోటి నేను ఆయన ఇప్పుడు సొంత ఛానల్ ఉంది, చాలా వీడియోస్ ఉంటాయి. సో న్యాచురల్ గా మనకున్న ప్రాబ్లమ్ ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఆయన బాగా చెప్తారు. కొన్ని కఠినంగా ఉంటాయి, ఉప్పు తినకూడదు, అస్సలు ఆయిల్ వేసుకోకూడదు అంటారు. సో చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం కొంత మాడిఫై చేసుకుంటే ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఒక 5 to 6 months నేను పెట్టుకున్న గోల్. ఆ 5 to 6 months లో ఈ విధంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయించుకుంటే బ్యాక్ టు నార్మల్ వచ్చిందా లేదా, నేను అసలు లైఫ్ స్టైల్ చేంజ్ తో నాకు వచ్చిన ప్రాబ్లమ్ ని తగ్గించుకోగలిగానా లేదా అనేది చూసుకొని హ్యాపీగా తగ్గిపోతే అంతకు మించి కావాల్సింది ఏం లేదండి. అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇన్ కేస్ తగ్గలేదు, మనం మన సొంత ఆలోచనతో డైట్ చేంజెస్ అవి ఇవి చేసిన మన వల్ల కాలేదు అని నేను అనుకున్న విధంగా, అంటే నేనేం నా సొంతంగా ఏం చేయట్లేదండి, ఆయన కూడా ఒక డాక్టరే, ప్రకృతి వైద్యులు కాబట్టి ఆయన చెప్పిన విధంగా నేను ఫాలో చేసి మాక్సిమం ట్రై చేస్తాను. చేసినా కూడా చేత కాకపోతే అప్పుడు ఇక 6 months తర్వాత మళ్ళా వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఇక మన బాడీకి మందు వేస్తేనే తగ్గుద్ది అనుకుంటే అప్పుడు నేను డాక్టర్ సలహా మీద మెడిసిన్స్ వాడాలని చెప్పి అనుకున్నాను. సో ఒక 6 months నా కోసం, నేను తెలియకపోతే తెలియనట్టుగా లైఫ్ నడిచిపోయేది కదా, కాకపోతే ఇప్పుడు తెలిసింది, అంతే డిఫరెన్స్. సో అలా నేను ఆలోచించుకున్నాను అనమాట. ఇదండి ఓవరాల్ గా నేను మీకు వీడియోలో చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ లో జరిగినటువంటి నేను ఆలోచించుకున్న విషయాలు. సో ఇది మెయిన్ రీజన్, అంతకుమించి ఏమి నేను ఇంకా మీ దగ్గర దాచిపెట్టదలుచుకోలేదు. కాకపోతే నేను మీకు చెప్పాను కదా, నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను ఏదైనా వీడియోస్ లో మీకు తినడమో ఏదైనా చూసినప్పుడు అక్క ఇది కదా నువ్వు అదే అంటే అదే ప్రాబ్లం గుర్తు చేస్తారు. సో నాకు అట్లా అనిపించుకోవడం ఇష్టం లేదు, అందుకని చెప్పి అంటే ప్రతిసారి గుర్తొచ్చింది అనుకోండి మనం ఆ చిన్న సాటిస్ఫాక్షన్ కూడా మిస్ అయిపోతూ ఉంటాము. సో అందుకోసమని ఆలోచించుకొని నాకు నేనుగా ఒక గురువులాగా ఆయన్ని ఫీల్ అయ్యి ఆయన చెప్పిన విధానంలో లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, నేను ఒకేసారి మనమేమి సడన్ గా మారిపోలేము కదండి. ఇన్ని రోజులు హ్యాపీగా నచ్చింది తింటూ అలా ఇలా ఉన్న వాళ్ళము ఒక్కసారిగా మార్చుకోవాలంటే కష్టం. కాబట్టి కొంచెం మారుకుంటూ జాగ్రత్తగా చిన్న చిన్నగా మార్పులు అనేవి చేసుకుంటూ నేను మారి ట్రాన్స్ఫార్మ్ అయితే డెఫినెట్ గా మీ ముందు నేను క్లియర్ గా కనిపిస్తానండి. నేను ఏం చేస్తున్నాను, ఏం వాడదామని అనుకుంటున్నాను, ఎట్లా ట్రై చేస్తున్నాను అనేది కంప్లీట్ నా మారిపోయినటువంటి, అంటే ఒకసారిగా మారలేను బట్ చిన్న చిన్నగా మార్చుకున్నటువంటి లైఫ్ స్టైల్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఒక 6 months, నెక్స్ట్ మంత్ జూన్ ఎండింగ్ వరకు ట్రై చేస్తానండి. సో జూలైలో మళ్ళీ July 1st చెకప్కి అయితే మళ్ళీ సెల్ఫ్గా పిలిపించుకొని చేయించుకొని నా రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకుంటాను. సో ఈ జర్నీలో డెఫినెట్గా మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయాలని, సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మంచి జరగాలని అనుకుంటున్నాను. మీరు కూడా హ్యాపీగా మంచి అలాగే జరగాలని చెప్పేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అంతేనండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి నాలాగా మీరు కూడా ఏమన్నా చిన్న చిన్న మార్పులు మీ బాడీస్లో, అంటే మన వయసు ఒక 30-35 పైన పడింది అంటే మన శరీరంలో జరిగే మార్పుని కూడా గమనించుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను విన్నాను, నిన్నే ఆవిడెవరు హీరోయిన్ పేరు అరే నాకు గుర్తు రావట్లేదు, ఆమె పేరు ఏదో ఉందండి, డాన్సర్ లాగా చేస్తూ ఉంటుంది, తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి న్యూస్ నిన్న నేను చదివాను అనమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా అన్నారు. అయ్యో చాలా బాధ అనిపించింది అలా చూడడం వల్ల. సో దయచేసి మనం ఏంటంటే చిన్న చిన్న సిమ్టమ్స్ తెలిసినప్పుడు కేర్ అనేది తీసుకోకపోతే అది ముదిరిపోయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఏజ్ దాటిన తర్వాత మన బాడీని మనమే ఎగ్జామిన్ చేసుకుంటూ ఆలోచించుకుని ఏదైనా తేడాగా ఉన్నాము ఇన్నాళ్ళ కంటే అని ఆలోచించుకుంటే డెఫినెట్ గా హాస్పిటల్కి వెళ్ళి తగిన చికిత్స, అంటే ముందు టెస్టులు చేయించుకుని డాక్టర్ సలహాతోటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది ఉండదండి. నాకు వచ్చిన ప్రాబ్లంలో
అది అంతగా డాక్టర్ వరకు వెళ్ళేది కాదు. కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేను డాక్టర్ దగ్గర వరకు వెళ్ళట్లేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం మీకు సలహా చెప్పట్లేదు. ఇక్కడ నాకున్నది బోర్డర్ లైన్. సో నా లైఫ్ స్టైల్ నేను జాగ్రత్తగా ఉంచుకుంటే నాకు మళ్ళీ డాక్టర్ అవసరం అనేది ఉండదు. కాబట్టి నేను సెల్ఫ్గా ఆలోచించుకుంటాను. సో ఇది కేవలం నా యొక్క అభిప్రాయాన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు నాలాగా మీకు కూడా ఏదైనా మీ హెల్త్ మీద డౌట్ ఉంటే ఆలస్యం చేయకుండా చక్కగా డాక్టర్ విజిట్ చేసి హాస్పిటల్ని విజిట్ చేసి డాక్టర్కి చూపించుకొని మంచిగా టెస్టులు చేయించుకోండి. ఏమీ లేదంటే మనం హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ని బట్టి, మనం ఉండేటటువంటి లైఫ్ స్టైల్ని బట్టి అందరం ఎవరు 100% గ్యారంటీ ఇవ్వలేము. కాకపోతే ఏదో స్కిన్ కలర్ని బట్టి, కొంచెం హైట్ వెయిట్ మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన దాన్ని బట్టి పైకి కనిపిస్తూ ఉంటాం. కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ మనం ఉండే వాతావరణాన్ని బట్టి కానీ ఎవ్వరం కూడా 100% గట్టిగా ఉన్నామని గ్రాంటెడ్గా చెప్పలేము. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఫర్దర్గా అయ్యో అనే బాధ అనేది రాకుండా మంచిగా జాగ్రత్తగా ముందు చూపుతూ తగ్గించుకోగలుగుతాం. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సో మీ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఉంటే ముందుగా చెక్ చేయించుకుని మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. సో అంతేనండి ఇవాళ నేను చెప్పాలనుకుంటుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.